మత్తయి సువార్త 5వ అధ్యాయం 11వ వచనములో అబద్ధముగా మీ మీద చెడ్డ మాటలు పలికేవారుంటారు అని యేసుక్రీస్తు వారు తెలియజేశారు. అవును, ఈ రోజుల్లో అక్కడక్కడ కొంతమందిని కొన్నిసార్లు చూస్తూ ఉంటాం. ఎదుటివారి బాగుపడితే ఓర్చుకోలేని వారు వారి మీద ఏవో నేరాలు మోపుతారు. ఊరికేనే బాగుపడ్డారా అని. ఎదుటివారి డెవలప్ అయితే తట్టుకోలేని వారు ఊరికేనే డెవలప్ అయ్యారా? ఎదుటివారిలో నేరము లేకపోయినా నేరం ఉన్నట్లు, ఎదుటివారిలో పాపము లేకపోయినా వారు పాపం చేసినట్టు, ఊరికేనే కొంతమంది వారిది సాగుతుంది కదా అని ఎదుటివారి మీద నేరాలు మోపుతూ ఉంటారు. అయితే ఆ నేరాలు మోపే వారి గురించి దేవుడు చెప్తున్నాడు, వారు అలా చేస్తారని. అయితే ఈ నేరాలు పడేవారు ఎవరైతే ఉన్నారో మీరు సంతోషించి ఆనందించండి, మీరేమి బాధపడాల్సిన అవసరము లేదు. ఉదాహరణకు మనం దారిన పోతుంటే కుక్కలెన్నో మురుగుతాయి, వాటిని పట్టించుకుంటే ప్రయాణం సాగదు. ఇలాంటి వారిని అలాగనే ఎంచుకోవాలి కుక్కలు.